అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్లు తప్పడం లేదు. నేడు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపొడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. గ్రేటర్ పరిధిలో 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతున్న వేళ ఇంకా ఎవరు హస్తం పార్టీలో చేరుతారనేది తీవ్ర ఉత్కంఠగా మారింది. రేపు కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రావు చేరబోతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరగా నిన్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్లు తప్పడం లేదు. నేడు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపొడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లుగా తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలో 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతున్న వేళ ఇంకా ఎవరు హస్తం పార్టీలో చేరుతారనేది తీవ్ర ఉత్కంఠగా మారింది. రేపు కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రావు చేరబోతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరగా నిన్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటు అసెంబ్లీ అటు లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్లు తప్పడం లేదనే చెప్పొచ్చు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి, మొత్తంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షణ తీసుకుందో దాన్ని పూర్తిగా సఫలీకృతం చేసిందనే చెప్పుకోవచ్చా ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ చూస్తే? తప్పకుండా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా ఎమ్మెల్సీలకి కాంగ్రెస్ కండువా కప్పుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దానిలో భాగంగానే వరుసగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఆ పార్టీకి సాకిస్తూ కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటివరకు కూడా నిన్న చూసుకుంటే నిన్న రాజేందర్ నగర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఇప్పటి వరకు కూడా 8 మంది బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం తాజాగా ఈరోజు మరికాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో శేర్లింగంపల్లికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. ప్రస్తుతం ఇప్పటికే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలంతా కూడా వరుసగా క్యూ కడుతున్నటువంటి నేపథ్యంలో వారితో పాటు అదేవిధంగా కార్పొరేషన్కి సంబంధించి ముఖ్యంగా పలువురు కార్పొరేటర్లతో పాటు అదేవిధంగా ఇతర నేతలంతా కూడా ఎమ్మెల్యేలతో పాటే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అరికెపూడి గాంధీతో పాటు కార్పొరేటర్లతో పాటు పలువురు ఇతర నేతలు కూడా ఆయనతో పాటే కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. ఈరోజు అరికెపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరితే మాత్రం ఆ సంఖ్య 9కి చేరబోతుందనే చెప్పాలి. ముఖ్యంగా మరొక 9 అంటే మరొక 17 మంది కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటే మాత్రం బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎల్పీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. ప్రస్తుతం ఆ దిశగానే కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షని వేగవంతం చేసింది. దాంట్లో భాగంగానే వరుసగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరితో కూడా మంతనాలు చేస్తూ వారందరికీ కాంగ్రెస్ పార్టీలో చేర్చే దిశగా ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వరుసగా
కాంగ్రెస్ కండువా బీఆర్ఎస్ నేతలకి కప్పుతున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు మరొక ఎమ్మెల్సీ సైతం కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నాడు. ఎందుకంటే మండలకు సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. దానిలో భాగంగానే ఇప్పటికే 8 మంది కాంగ్రెస్లో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు ఇప్పటి వరకు కూడా 8 మంది కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు మరొక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరితే మాత్రం కాంగ్రెస్ పార్టీకి మండల్లో 13 సంఖ్య మెజార్టీ పెరుగుతుంది. పూర్తి స్థాయిలో మండల్లో కూడా పూర్తి స్థాయిలో మెజార్టీ సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అయితే ఆపరేషన్ ఆకర్షణ చేపడుతుంది. మరి కాసేపట్లో సీఎం నివాసంలో శేర్లింగంపల్లికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారని చెప్పాలి గాయత్రి. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నేతల్ని ఆకర్షింపజేస్తోందో వారికి పార్టీలో ఎటువంటి సముచిత స్థానం అనేది ఇచ్చే అవకాశం ఉంటుంది? ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అయితే చేరుతున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరికి కూడా మంత్రి పదవులు ఇచ్చేటటువంటి ఆలోచన చేయడం లేదు. కానీ కాంగ్రెస్లో వచ్చేటటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా సముచిత స్థానం కల్పిస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కార్పొరేషన్లకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటివరకు కూడా 37 కార్పొరేషన్లు ప్రకటించడం జరిగింది. దాంట్లో 35 కార్పొరేషన్లు అయితే ఇప్పటికే పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ కార్పొరేషన్ పదవుల్లో క్యాబినెట్ స్థాయికి సంబంధించినటువంటి కార్పొరేషన్ చైర్మన్లు 5 ఉంటాయి. ఆ 5కి సంబంధించినటువంటి అంశంలో ఎవరైతే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారో దాంట్లో బలమైనటువంటి నేతలకి క్యాబినెట్ ర్యాంక్తో కూడుకున్నటువంటి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇవ్వాలనేటటువంటి ఆలోచనలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే ఈ 5 క్యాబినెట్ ర్యాంక్తో కూడుకున్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లు ఇప్పటివరకు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి లేదు. ఆ హామీ మాత్రం ఇచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాంతోపాటు మరొకవైపు తమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి సంబంధించినటువంటి అంశంలోనే మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాం, మాకు ఎటువంటి పదవులు కానీ ఎటువంటి హామీలు అవసరం లేదు, మా నియోజకవర్గ అభివృద్ధి కోసమే మేము కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నామంటూ కూడా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ బలమైనటువంటి నేతలకు మాత్రం 5 క్యాబినెట్తో కూడుకున్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లను ఇవ్వాలనేటటువంటి ఆలోచనలు అయితే కాంగ్రెస్ పార్టీ ఉంది. అందుకే 5 పోస్టులను కూడా ఇప్పటివరకు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి లేదు. బీఆర్ఎస్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత దాంట్లో బలమైనటువంటి నేతలకి ఈ క్యాబినెట్తో కూడుకున్నటువంటి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రాబోయేటటువంటి మరొక 2-3 రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించినటువంటి మరొక 4 నుంచి 5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్కి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా ప్రకటన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.